బాలకృష్ణ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో రూపొందుతున్న సినిమా అఖండ 2. గతంలో వచ్చిన అఖండ ఎలాంటి సూపర్ హిట్ గా నిలిచిందో చెప్పక్కర్లేదు. బాక్సాఫీస్ వద్ద భారీ వసూలు సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ సీక్వెల్ పై అంచనాలు పెరిగాయి. మొదటి పార్ట్ కథకి కొనసాగింపుగా అఖండ 2 కథ ఉంటుందని తెలుస్తోంది. అలాగే మొదటి పార్ట్ లోకి కొన్ని పాత్రలు రిపీట్ కాబోతున్నాయి. ఇక సీక్వెల్ లోనూ బాలయ్య 2 విభిన్నమైన పాత్రల్లో కనిపించడం విశేషం. అయితే షూటింగ్ తొందరగానే మొదలైనప్పటికీ బాలయ్య రాజకీయాలతో బిజీగా ఉండడం వల్ల షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. మొత్తానికి అఖండ 2 సినిమా ముగింపు దశకు చేరుకుంది. కానీ విడుదల విషయంలో మాత్రం చిక్కులు తప్పడం లేదు. సినిమాని దసరా కానుకగా విడుదల చేయాలని భావించిన మేకర్స్ విఎఫ్ఎక్స్ వర్క్ కి సమయం ఎక్కువ పడుతున్న కారణంగా విడుదల వాయిదా వేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. మొదటగా ఈ సినిమా 2026 సంక్రాంతికి విడుదల చేసినట్టుగా ప్రచారం జరిగింది. కానీ ఈ 2026 సంక్రాంతికి పెద్ద సినిమా పోటీ పడనున్నాయి. ఈ సినిమాని సంక్రాంతి బరిలో కాకుండా ముందుగానే తీసుకువచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారట. అందులో భాగంగానే దసరా మిస్ అయితే క్రిస్మస్ కి అఖండ 2 సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. దీని అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న అఖండ 2 సినిమా మీద భారీ విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. ఈ సినిమాని దసరా కానుగ్గా రిలీజ్ చేసే ప్లాన్లో ఉంది చిత్ర యూనిట్. అయితే ఒకవేళ అప్పుడు కాకపోతే డిసెంబర్ నెలలో రిలీజ్ చేయాలని ప్లాన్లో ఉన్నారు. సినిమాకి సంబంధించిన టీజర్ కట్ ఆల్రెడీ జరిగిపోయింది. దాదాపు 110 సెకండ్ల నిడివి ఉన్న టీజర్ బాలకృష్ణ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేయనున్నారు. దీనికి సంబంధించి ఇంకా సీజ్ వర్క్ పెండింగ్ ఉంది. బాలకృష్ణ జార్జియా వెళ్ళక ముందే తెలుగు హిందీలో డబ్బింగ్ పూర్తి చేయనున్నారు. ఈ టీజర్ గురించి అధికారిక ప్రకటన త్వరలో రావాల్సి ఉంది. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. బాలకృష్ణ కెరీర్లో సింహ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిన విషయమే. బాలకృష్ణను చాలా పవర్ఫుల్గా చూపించి బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ అందుకున్నాడు బోయపాటి శ్రీను. ఆ తర్వాత వచ్చిన లెజెండ్ సినిమా కూడా మంచి సక్సెస్ సాధించింది. వీరి కాంబినేషన్లో వచ్చిన అఖండ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతోంది. థియేటర్లో విధ్వంసం సృష్టించాడు నందమూరి బాలకృష్ణ ఈ సినిమాతో. ముఖ్యంగా తమన్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్గా మారింది. ప్రతి సీన్లో బాలకృష్ణని ఎలివేట్ చేసిన విధానం నెక్స్ట్ లెవెల్ అనిపించుకుంది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్గా అఖండ 2 సినిమా రానున్న సంగతి తెలిసిందే. అఖండ 2 ఇండస్ట్రీ న్యూస్ బయటకు వచ్చింది. బాలయ్యకి జోడీగా ఎన్నో సినిమాలు చేసిన విజయశాంతి ఇప్పుడు అఖండలో కీలక పాత్రలో కనిపిస్తున్నారు అనే న్యూస్ బయటకు వచ్చింది. ఈ క్రమంలో బాలయ్య అఖండ 2 సినిమాలో ఈమెకి రోల్ చేస్తుందట. దాదాపు 32 ఏళ్ల తర్వాత బాలయ్యతో విజయశాంతి నటిస్తుండడంతో ఇప్పుడు ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. మరి ఈ సినిమాలో ఆమె నటిస్తుందా లేదా అన్నది చూడాలి. ఇక ఈ చిత్రానికి పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. బాలయ్య నుండి వస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా ఇదే కావడం విశేషం. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.